రేపు వాళ్ళని తీసుకెళ్ళి మిగతా వాళ్ళు వాళ్ళ మీదకి వస్తారు. మత్స్యకారులు మేము కనీసం కూడా మాట్లాడాలి. ముందుగా అన్ని ప్రాంతాల నుంచి మొదలై చేసుకుని వచ్చిన వాళ్ళం లిమిటెడ్ గా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారులు తీసుకొని పోదామని వచ్చింది. దానికే మీరు అబ్జెక్షన్ పెట్టి రకరకాలైనటువంటి ఆ లెటర్ చూపిస్తారు, ఈ లెటర్ చూపిస్తారు. నాలుగు వాళ్ళు కష్టపడితే వాడిని పట్టించేశారు సార్ మీరు. మీ కానిస్టేబుల్ పెట్టి మీరే పట్టించేసి ఏమైనా మేము చూసుకుంటాం దాన్ని. మాకు 150 గ్రామాలు ఉన్నాయి, మేమే చూసుకుంటాం. మీరు కానిస్టేబుల్ పెట్టి ఆ బోర్డులు పట్టించారు. ఇప్పుడు నాయకులు వచ్చి చూడటానికి వస్తాను ఆపేస్తున్నారు. 150 గ్రామాలు కట్టుబడతారు. అందరూ ఇబ్బంది పడతారు, అందరూ పట్టుబడుతున్నారు. అందరూ పట్టుబడుతున్నారు. మీరు మంచిగా పట్టుబడుతున్నారు. మీరు మేము బతకవాలే సార్. మీకు తీసుకెళ్ళాం కదా, చూడాల్సిందే కదా. ఆడ గవర్నమెంట్ ప్రాపర్టీ ఏమి లేవు కదా సార్. ఇంతమందిని పంపిస్తా, ఇంతమంది ఆపేస్తారు అందరికి. అందరూ మత్స్యకారులే ఉండేది, అందరూ మత్స్యకారులే సార్ ఉండేది. మాకు ఇక్కడ చెప్పిన వాళ్ళు వచ్చా, మా బాధలు చెప్పుకొని చూపించుకొని వెళ్ళిపోతాం. మీరు ఆపడానికి ఏముంది దాంట్లో? మత్స్యకారులకి లేకపోతే కూటమి దోసుకోవడానికి, కూటమి ప్రభుత్వం దోసుకోవడానికి కట్టుకున్నారా? తగలబడ ఎంత గొడవలే సార్. ఇప్పుడు పెరిగేదే కానీ తగ్గేది ఉండదు. మీరు ఎంతసేపు ఆపుకుంటే మీరు కూడా మా నాయకులు మేమే తీసుకెళ్ళి మేమే తీసుకొస్తాం. మీరు అవసరం మాకు. ఇక్కడ తెలుసో తెలీదు. ఇక్కడ మహా వెళ్తే 100 మంది వెళ్తారు, 200 మంది శాంతంగా చేసుకుంటున్నాం. మేము శాంతంగా పోతున్నాం. ఇప్పుడు ముగ్గురు కట్టేసిందాడా, ముగ్గురు కట్టేసి చూస్తారా? చూపిస్తాం మిమ్మల్ని. శాంతంగా పోతున్నాం. మీరు కోఆపరేట్ చేయండి. మీరు కోఆపరేట్ చేయండి. అడ్డుకోవడం వద్దు సార్, అడ్డుకోవడం వద్దు. 100 మంది 200 మంది పోతే ఆ డౌట్ క్లియర్ అయిపోద్ది. ఇలాగే బయటకు వెళ్ళామంటే సార్ మీ కానిస్టేబుల్ లేదు సార్, అలా మీ కానిస్టేబుల్ లేదు సార్. ఇద్దరు ఉన్నారు సార్ మీ కానిస్టేబుల్. మీకు తెలియకుండా ఏం జరగలేదు సార్. మీకు తెలియకుండా ఏం జరగల, మీకు తెలియకుండా ఏం జరగల. మీ వాళ్ళు లేకపోతే సరే సార్, మీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు పోతే ఒక 200 మంది పోతారు, చూసుకుంటారు, వస్తారు. ఏ శాంతంగా పనులు చేస్తుంది. మా చేతిలో ఏమున్నాయి సార్? మా బాధలు మేము చెప్పుకొని తీసుకెళ్తున్నాం సార్. ఇప్పుడు ఆపడం ఎందుకు? మత్స్యకారు కుటుంబం ప్రాబ్లం సార్. ఇది గ్రామాలు మొత్తం కట్టుబడి ఉంటుంది. మా సమస్యలు ఏం జరుగుతుంది? మేము ఆవేశంతో మేము మత్స్యకారులు మత్స్యకారులు మామూలుగా ఉండదు.